సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా చాలా బాగుంది బ్రో. ఓం భీమ్ సినిమా చూడడం జరిగింది. అసలు ఆ ముగ్గురు పెర్ఫార్మెన్స్ అయితే విష్ణు కామెడీ ఎలా అనిపించింది బ్రో? కామెడీ వర్కౌట్ అయిందా? కామెడీ బాగుంది భయ్య, చాలా బాగుంది. సినిమా అయితే మొత్తం పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దాకా అందరూ చూడొచ్చు. ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్. అసలు విష్ణు కానీ, ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ అదేం లేదు భయ్య, పెద్ద ఏం లేదు అసలు. అదేం లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో సాంగ్స్లో పెట్టాడు అంతే. సాంగ్స్ పెద్ద ఏం లేదు, బీజిఎం బాగుంది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు, అంత అనిపించలేదు. జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్షన్ బాగా చేసాడు భయ్య. చెప్పాను కదా మీకు, హుషారు మించి ఉంది సినిమా. హుషారు 10 times ఉంటుంది. టోటల్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక పాయింట్ ఉంటుంది బ్రో, దెయ్యం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఆ లాస్ట్లో రివీల్ చేస్తారు. అది బాగుంది. పెట్టాడు బ్రో. సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట. నిజంగా ఫుల్ కామెడీ, నిజంగా థియేటర్లో చూసినంతసేపు కూడా జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా పిల్లలు అయితే మాత్రం, నిజంగా థియేటర్లో అయితే మాత్రం వాళ్ళ నవ్వులు, ఆనందం అయితే తిరగలేదు. చాలా రోజుల తర్వాత ఇంత కామెడీ మూవీ వచ్చిందంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. సినిమా చూసినంతసేపు కూడా నాకైతే మైండ్ దెబ్బింది. అసలు నిజంగా డైరెక్టర్ గారికి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చిందో, అసలు ఇంత కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే సెట్ ప్రాపర్టీస్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. నిజంగా పెద్ద సినిమాలు, అరుంధతి సెట్, ఆ సెట్, ఈ సెట్ కాదు, ఈ సినిమా సెట్ చూసినా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న. నిజంగా అన్న థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. ట్రైలర్ చూసి ఒక రంగు అనుకున్నాం కానీ ట్రైలర్ మించిపోయింది సినిమా. సూపర్ అంటే సూపర్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చెప్పక్కర్లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. థ్యాంక్ యూ అన్న. ఓకే.